శ్రీ ఛత్రపతి శివాజీ జయంతి. ఎందరో మహానుభావుల జీవితములు మనకు మార్గదర్శనములు, నిరంతర స్ఫూర్తిదాయకములు. అటువంటి ఎన్నో విషయములు పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లో పూజ్య గురువు గారు శ్రీశైల క్షేత్ర మహాత్యాన్ని గురించి ప్రవచిస్తూ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క శీల వైభవము, వారి దీక్ష, వారి గల అంబానుగ్రహము, వారికి శ్రీశైల క్షేత్రంతో గల అనుబంధమును వివరించిన విషయములు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భముగా. శివాజీ మహారాజు మహానుభావుడు. ఆయన ఈ దేశానికి 2 గొప్ప సేవలు అందించారు. ఒకటి, ఆర్ష ధర్మాన్ని నిలబెట్టడానికి గోవులను రక్షించారు. గోవధ యథేచ్ఛగా జరుగుతున్న రోజుల్లో గోవులను రక్షించడాన్ని జీవన కర్తవ్యంగా పెట్టుకొని గోవులను కాపాడిన వారు శివాజీ. అలాగే రెండవది, స్త్రీలను రక్షించి వారికి నమస్కరించడం. ఆయన శత్రువులు వివాహం అయిపోయినటువంటి స్త్రీలను కూడా తీసుకెళ్లి మానభంగం చేస్తుంటే ఆ స్త్రీలను రక్షించి కనపడిన ప్రతి స్త్రీని అమ్మవారిగా చూసి పసుపు కుంకుమ గాజులు ఇచ్చి నమస్కరించినటువంటి ఘనత శివాజీదే. యుద్ధంలో తన శత్రువులు అయినటువంటి పరమతానికి చెందినటువంటి స్త్రీలు తనకు దొరికితే ఖైదీలుగా బంధించకుండా వాళ్ళు పెట్టుకోకపోయినా వాళ్ళకి 5వ తనపు చిహ్నాలుగా వారికి చీర, పసుపు, కుంకుమ ఇచ్చి వారిని తన తల్లిగా భావించి నమస్కరించి పల్లకీలో తెరలు వేసి వెనక్కి పంపించినటువంటి వాడు శివాజీ మహారాజ్. మహానుభావుడు. సమర్థ రామదాస్ గారు ఆయన గురువు. శివాజీ సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి కోటలు నిర్మించి హైందవ సామ్రాజ్య ఏర్పాటుకు ఆయనకి కార్యసిద్ధి కొరకు శక్తి యొక్క అండ, అంటే అమ్మవారి అండ కావలసి వచ్చింది. శివాజీ మహారాజు యొక్క చరిత్ర చదివితే తెలుస్తుంది. అటువంటి రోజుల్లో శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి ఆ రోజుల్లో శివాజీ అమ్మవారి అనుగ్రహానికై ధ్యానమగ్నులయ్యారు. మంత్రులు, సేనాధిపతులు ఇదేమిటి శివాజీ మహారాజు ఇంత ప్రౌఢమైన వయస్సులో ఇంత యుద్ధ సమయంలో అకస్మాత్తుగా వెళ్ళి ధ్యానంలో కూర్చుంటున్నారు, అసలు బయటికి రావట్లేదని హడలిపోయారు. భ్రమరాంబిక అమ్మవారిని ధ్యానం చేస్తూ శివాజీ మహారాజు కూర్చుంటే అమ్మవారు ప్రత్యక్షమై, నీకు నేను ఒక ఖడ్గాన్ని బహుకరిస్తున్నాను, ఇది నువ్వు పట్టుకున్నంత కాలం ఇక యుద్ధంలో నీకు ఎదురులేదు. ఈ ఖడ్గాన్ని పట్టుకుని హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించమని కటాక్షించింది. ఆ భవానీ ఖడ్గాన్ని చేత పట్టుకునే శివాజీ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇప్పటికీ శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఎడమ పక్కగా వెడుతూ దర్శనానికి కుడి పక్కకు తిరగవలసిన చోట తిరగకుండా మెట్లు ఎక్కితే వీరశైవ మఠం కనబడుతుంది. ఆ మఠం మెట్ల మీద నిలబడి చూస్తే ఎన్నో చమత్కారములు కనబడతాయి. అక్కడే కిందికి దిగి కుడి పక్కకు తిరిగితే శివాజీ మహారాజ్ మోకాల మీద కూర్చుంటే భ్రమరాంబ అమ్మవారు ఆయనకి ఖడ్గాన్ని బహుకరిస్తున్న సన్నివేశం చెక్కబడిన శిల్పం కనిపిస్తుంది. జయ శ్రీమన్నారాయణ.